నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన సిబిఐ కోర్టు ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న ఏపీలో కూటమి 130కి పైగా సీట్లు గెలుచుకోనుందని జోస్యం రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు టీడీపీ వైసీపీ వర్గాల దాడులు ప్రతి దాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం టీడీపీ నేత భూమా అఖిలప్రియ గన్మెన్ పై హత్యాయత్నం కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో దాడికి యత్నించిన 3 యువకులు జగన్ విదేశీ టూర్కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. మే 17 నుండి జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ టూర్కు వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ గత 2 నెలల నుంచి ప్రజల మధ్య తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే మే 13న 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ పూర్తయింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్కు వెళ్లనున్నారు. అక్కడ తన కుమార్తెతో సరదాగా గడిపేందుకు కుటుంబంతో కలిసి వెళ్లే క్రమంలో హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. అయితే దీనిపై గత వారం వాదోపవాదనలు జరిగాయి. మే 15న సిబిఐ కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో అనుమతి ఇవ్వకూడదని సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే సీఎం జగన్ తరపు న్యాయవాదులు కూడా అందుకు కౌంటర్ చేశారు. జగన్ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారని, ప్రస్తుతం ఆయన రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని, ఆయనను నమ్ముకునే ఒక రాష్ట్రంతో పాటు పార్టీ నేతలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. దీనిపై వాదనలు విన్న సిబిఐ న్యాయమూర్తి తీర్పును మే 14కు వాయిదా వేశారు. తిరిగి ఈ రోజు తీర్పు వెలువరించే క్రమంలో సీఎం వైఎస్ జగన్కు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. చట్టంలోని రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ప్రకారం బెయిల్లో ఉన్న వ్యక్తికి అతని పరిస్థితులు, ప్రవర్తనను బట్టి విదేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించవచ్చని తెలిపింది. దీంతో మే 17 నుంచి జూన్ 1 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబంతో కలిసి వెకేషన్కు విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ కోరిన అనుమతిని మంజూరు చేసింది. సిబిఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్న సీఎం జగన్ ఇప్పటికే చాలాసార్లు ఇలా అనుమతి తీసుకుని లండన్, దావోస్ వెళ్లారు. గతంలో తన కుమార్తె పెద్ద చదువుల నిమిత్తం ఆమెను లండన్లో విడిచిపెట్టి వచ్చేందుకు కూడా తోడుగా వెళ్లారు. ఇలా చాలాసార్లు సీఎం జగన్ విదేశాలకు వెళ్లి తిరిగి కోర్టు చెప్పిన గడువులోపు తిరిగి రావడంతో ఈసారి కూడా విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతూ ఆసక్తిని రేకెత్తించింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత వర్సెస్ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత విజయం సాధించి జగన్ ప్రభుత్వం ఏర్పడితే పిఠాపురం నుండి డిప్యూటీ సీఎంగా వంగ గీత బాధ్యతలు చేపడతారని పిఠాపురం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో ఏర్పడితే పిఠాపురం నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలంటూ ఇటీవల ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబుకు సూచించినట్లుగా విశ్వసనీయ సమాచారం. డబుల్ ఇంజన్ సర్కారు ప్రభుత్వం ఏర్పడితే కూటమిలో పవన్ స్థాయి ఏమిటో వేచి చూడాలి. మరి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మల్టీస్టార్ మహాకూటమి ఏపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతుందన్నారు. 2019లో జగన్ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు 5 ఏళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించింది అని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న ఎన్నికలలో జగన్ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలివచ్చారన్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనను సాగనంపేలా కూటమికి ఓటు వేశారన్నారు. 2019లో 79% పోలైతే నేడు 81% పోలింగ్ జరిగిందని బుద్దా వెంకన్న తెలియజేశారు. జగన్పై వ్యతిరేక ఓటు వేసేందుకు తెల్లవారుజాము నుంచే ఓటర్లు బార్లు తీరారు. 5-6 గంటలు ఆలస్యమైన ఓపికగా వేచి ఉండి జగన్ను సాగనంపాలనే లక్ష్యంతో ఓట్లు వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేయడం ఒక రికార్డు. అమరావతి వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. అమరావతిని అభివృద్ధి చేస్తానన్న జగన్ రాజధాని లేకుండా సర్వనాశనం చేశారన్నారు. వైసీపీ గెలుస్తోంది. జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స, సజ్జల ప్రకటించారు. 5 ఏళ్లలో అవకతవకలకు పాల్పడిన వారు
ఫైళ్లు మాయం చేసేందుకే ఈ ప్రకటనలు. చంద్రబాబు వంటి నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారనే కక్షతో ప్రజలు జగన్కు ఓడించాలని ఓట్లు వేశారు. నారా కుటుంబంలో ఉన్న నలుగురు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 4 దిక్కులుగా మారి ప్రచారం చేశారు. ఏదేమైనప్పటికీ 130 సీట్లతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమంటూ బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఎం అంటే మోదీ గారు, సి అంటే చంద్రబాబు గారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎంసీపీ మల్టీ స్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్ లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎంసీపీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టికే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80% 80+6% పోలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పన్నిగట్టుకొని పొద్దు నుంచి ఎప్పుడూ లేరు. 5-6 గంటలు లైన్లో నుంచున్నారు. ఇదివరకు ఎలా ఉన్నదంటే ఖాళీగా ఉన్న టైంలో ఓటు వేసేవాళ్ళు. అరే 5-6 గంటల నుంచుంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే, ఈ 5-6 గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు, మనం ఒక్క 5 గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. కానీ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం దాడి జరిగింది. నానిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో నాని సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నాని ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవగా కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ బాధితులు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో జెండాలు, మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉండడంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చిన సంగతి తెలిసిందే. సుమారు సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ నడిచిందని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెబుతున్న పరిస్థితి. ఈ ఎన్నికల పోలింగ్లో భారీ ఎత్తున మహిళా ఓటర్లు తరలివచ్చి ఓటేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీరి ఓటు ఎవరి బలం అనే చర్చ తెరపైకి వచ్చింది. అవును,
ఏ ఎన్నికల్లో అయినా మహిళల ఓట్లు అత్యంత కీలకమని చెబుతుంటారు. అంటే పురుషుల ఓట్లు కీలకం కాదని కాదు, కానీ మహిళల ఆలోచన కాస్త సున్నితంగా ఉంటుందని, ప్రలోభాలకు లొంగే బలహీనత తక్కువగా ఉంటుందని చెబుతుంటారు. దీంతో ఏపీలో పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు క్యూ కట్టడం ఇటు అధికార వైసీపీకి బలంగా మారిందా, లేక కూటమికి మద్దతుగా మారబోతోందా అనేది ఆసక్తిగా మారింది. ఏపీలో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలన్నింటినీ దాదాపుగా మహిళా కేంద్రంగా మార్చేసింది. డీబీటీలు, ఇంటి పట్టాలతో పాటు అమలు చేసిన పథకాలన్నీ గరిష్టంగా మహిళల పేరు మీదకు మార్చేసింది. దీంతో 5 ఏళ్ల పాటు పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లో చేరడం, వారికి జగన్పై కృతజ్ఞతా భావం ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో కుల మతాలకు అతీతంగా మహిళల గుండెల్లో జగన్కు ప్రత్యేక స్థానం కల్పించేలా చేసిందని అంటున్నారు. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా మారిన మహిళా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే లక్ష్యంతోనే సూపర్ 6 పథకాలను రూపొందించింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇప్పటికే జగన్ అమలులోకి తెచ్చిన అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ ఇస్తామని చెప్పడంతో పాటు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు తెచ్చింది. దీంతో వీటికి కూడా ఓ వర్గం మహిళా లోకం ఆకర్షితులు అయి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ విధంగా మహిళా ఓటర్లు ఆకర్షించడంలో వైసీపీ కూటమి పోటాపోటీగా వ్యవహరించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ రోజు మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటేయడానికి తరలి రావడం జరిగిందని అంటున్నారు. మరి వీరంతా ఇప్పటి వరకు జగన్ చేసిన, రేపు చేయబోతున్నట్లు చెబుతున్న పథకాలకు ఆకర్షితులై ఇలా పోటెత్తారా, లేక సూపర్ 6ని నమ్మి వచ్చారా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఏషియన్ విశ్వవిద్యాలయం పవర్ లిఫ్టింగ్ పోటీలో తమ కళాశాల విద్యార్థి పి భరత్ కుమార్ బంగారు పతకం సాధించాడని కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ వి నారాయణరావు తెలిపారు. ఈ నెల 9వ తేదీన చైనాలోని హాంకాంగ్లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. పతకాన్ని అందుకుని వచ్చిన భరత్ కుమార్కు రైల్వే స్టేషన్ వద్ద ఘన స్వాగతం పలికినట్లు తెలిపారు. కొత్తపేటలోని భావనారాయణ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు మీడియాతో మాట్లాడారు. కేబిఎన్ కళాశాల విద్యార్థులకు చక్కని విద్యను అందించడంతో పాటు క్రీడల్లో రాణించేలా చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే తమ కళాశాల విద్యార్థికి భరత్ కుమార్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలో రాణిస్తూ కేబిఎన్ కళాశాల కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని కొనియాడారు. ఇటీవల హాంకాంగ్లో జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి భారత్కు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారన్నారు. నిన్న సాయంత్రం విజయవాడ చేరుకున్న ఆయనకు ప్రత్యేక వాహనంలో విద్యార్థులు భారీ ప్రదర్శనగా తీసుకువచ్చారన్నారు. బంగారు పతకాన్ని సాధించి తమ కళాశాల రాష్ట్ర, దేశ ప్రతిష్టను ఇనుముడింపచేశాడని కొనియాడారు. క్రీడలో రాణిస్తున్న పి భరత్ కుమార్కు కేబిఎన్ కాలేజీ సెక్రటరీ తూనిగుంట్ల శ్రీనివాసరావు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారని గుర్తు చేశారు. మరి ఒక్క చదువులోనూ, ఉపాధి అవకాశాల్లోనే కాకుండా అన్ని సమాజ సేవలోనూ, అన్ని రంగాల్లో కూడా విద్యార్థిని, ఉపాధ్యాయులు అందరికీ కూడా ఇతోధికంగా సేవలు అందిస్తూ మరి సమాజ సేవ చేస్తూ అందులో భాగంగానే విద్యార్థుల్ని అన్ని రంగాల్లో కూడా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి మా వంతు ఎనలేని కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే మరి నా పక్కన ఎడం పక్కన కూర్చున్నటువంటి విద్యార్థి భరత్ కుమార్ పవర్ లిఫ్టింగ్లో యూనివర్సిటీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరి ఇండియా మొత్తం మీద భారతదేశ స్థాయిలో కూడా ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు తీసుకురావటం జరిగింది. మొదటిసారిగా 2022లో టర్కీలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మరి బ్రాంజ్ మెడల్ 3rd ప్లేస్ తీసుకురావటం జరిగింది. ఆ విధంగా భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి కేబిఎన్ కళాశాల అటానమస్ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావటం జరిగింది. మరి ఈ సందర్భంగా కేబిఎన్ కళాశాల యాజమాన్యాన్ని టి శ్రీనివాస్ గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ గారి నాయకత్వంలో మరి ఆ కురవాడు అక్కడికి వెళ్ళి రావటానికి అయినటువంటి ఖర్చులు దాదాపుగా 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా మరి సెక్రటరీ గారు అందించడం జరిగింది. మరి అలాంటి ప్రోత్సాహం ఇక్కడ అందుతుంది కనుక అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు రాణిస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇప్పుడే మరి హాంకాంగ్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మరొకసారి పంపాలని మా ఫిజికల్ డైరెక్టర్ హేమచంద్ గారు నిర్ణయించారు. దానికి యాజమాన్య పెద్దలు మరలా
మా సెక్రటరీ గారి నాయకత్వంలో 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి మరలా హాంకాంగ్ అనేది ఏషియన్ గేమ్స్లో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి మరి మన రాష్ట్రం తరఫున మన కాలేజీ తరఫున భారతదేశం తరఫున పంపడం జరిగింది. కేబిఎన్ కళాశాల యాజమాన్యం అధ్యాపక క్రీడల విభాగం అందించిన సహాయ సహకారాలతోనే దేశ విదేశాలు నిర్వహిస్తున్న పోటీల్లో మెడల్స్ సాధించి ఇటు కాలేజీతో పాటు దేశానికి తన వంతు సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు పి భరత్ కుమార్. ఈ నెల హాంకాంగ్లో జరిగిన 5th నుంచి 11th వరకు జరిగిన ఏషియన్ గేమ్స్లో నేను 59 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. దానికి మొట్టమొదటి కారణం నాకు సపోర్ట్ చేసిన కేబిఎన్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరీ సారు నన్ను నమ్మి అంత దూరం ఫుల్ సపోర్ట్తో పంపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే సారు హేమచంద్ర సార్ నాకు ఒక 4 kgs కంట్రోల్ ఉంది. కానీ నాది 9th నా కాంపిటీషను 5 days ఏం తినకుండా అలాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. సారు డే బై డే నాకు కాల్ చేసి కంట్రోల్ అవుతుందా ఏంటి మొత్తం కనుక్కొని సార్ ఫుల్ సపోర్ట్గా ప్రతిరోజు నాకు కాల్ చేసి ధైర్యం చెప్తా ఇంకా అని సపోర్ట్గా ఉన్నారు సారు. కేబిఎన్ కాలేజ్ వల్లే నేను ఈ 2 ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో సాధించాను. నేను ఒక 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఎటువంటి సపోర్ట్ ఉండేది కాదు, అంతా ఇంట్లో నుంచే సపోర్ట్ ఉండేది. కానీ అసలైన సపోర్ట్ అంటే కంగ్రాచులేషన్ ఎన్ని మాటలు కాదు సార్. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా ఒక ప్లేయర్కి మంచి సపోర్ట్ ఉంటేనే ఎదగగలరు. ఇంకా అది ప్రూవ్ చేసుకుంది కేబిఎన్ కాలేజ్ నుంచే. క్రీడా విభాగాధిపతి హేమచంద్రరావు మాట్లాడుతూ పి భరత్ కుమార్ క్రీడల్లో చక్కని ప్రతిభ కనబరుస్తూ తన ప్రత్యర్థులను అధిగమించి పతకాలు సాధించడం దేశంతో పాటు కాలేజీకి గర్వకారణమన్నారు. క్రీడాకారులకు కేబిఎన్ కళాశాల అందిస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్స్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్ పాల్గొన్నారు. గర్వంగా చెప్పుకోదగింది ఈ కాలేజీ పూర్వ విద్యార్థిగా నేను చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను. ఒక నేషనల్ ప్లేయర్గా పిల్లల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయనేది మేము దగ్గరుండి చూసి ఉన్నాం. కాబట్టి మా కాలేజీ నుంచి ఇచ్చేటటువంటి సపోర్టు ఈరోజు ఈ దేశానికి మెడల్ తేవడం అనేది జరిగింది. ప్రధానంగా భరత్ కుమార్ ఏదైతే సాధించాడో అందులో 3 విభాగాలు ఉంటాయి. పవర్ లిఫ్టింగ్లో ఉన్నటువంటి 3 విభాగాల్లో ఒకటి స్క్వాడ్ లిఫ్ట్, రెండోది బెంచ్ ప్రెస్, మూడవది డెడ్ లిఫ్ట్. ఈ స్క్వాడ్ లిఫ్ట్లో భరత్ కుమార్ మొట్టమొదటిగా భారతదేశంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో వారణాసిలో జరిగినటువంటి ఆ పోటీల్లో అతను 11 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు సాధించడం జరిగింది. అక్కడే అతన్ని ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించడం జరిగి అతన్ని టర్కీ పంపించడం జరిగింది. టర్కీ పంపించడం అని అంటే మరి ఆర్థిక సహాయంతో కూడుకున్నది. ఎంతో మేము టెన్షన్ పడుతున్న సమయంలో మరి మా యాజమాన్యం, మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు ఇది తెలిసి మాకు ముందు చెప్పాలి కదా అని చెప్పి మమ్మల్ని మందలించి వెంటనే అతనికి కావాల్సినటువంటి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని వెంటనే ఆ అకౌంట్లో వేసి అతన్ని పంపించడం జరిగింది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్లోని సీసీటీవీ ఫుటేజీల ప్రత్యక్ష ప్రసారాల లింకుల్ని తమకు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అధికారులను డిమాండ్ చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ ఏం జరుగుతోంది చూసేందుకు మాకు వీలు కల్పించాలని విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఉన్న 33 మంది విజ్ఞప్తి చేస్తున్నాం. లింక్స్ ఇస్తే జూన్ 4 వరకు మేం ఇంటి నుంచే చూసే వెసులుబాటు ఉంటుంది అని పేర్కొన్నారు. విశాఖపట్నం పార్లమెంటరీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెస్టెంట్స్ requested the Honorable Chief Election Officer, Returning Officer Collector and the Observer Amit Shah ji and Mallikarjun to grant us the access, live link web coverage, access to watch what is going on with this 7 strong rooms. That's what I argued in the Honorable AP High Court and got the election postponed to 4th February. మేము ఏం అడుగుతున్నామంటే 21 రోజులు మేము వాచ్ చేయలేము. ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ 1 hour ఫర్ రెస్పాన్స్. ఇన్ ద పాస్ట్
మీ పేరండి? నా పేరు హరి గణేష్ గారు ఏమన్నారు చెప్పండి, మీకు ఇచ్చారు కదా ఇంత పాస్. హరి గణేష్ అని నేను 2019లో నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు, మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటుంది, ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థెఫ్ట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడాన్ని మేము అడుగుతున్నాము, ఇప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము. కల్పించకపోతే అది చాలా బ్యాడ్ నేమ్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. కారుతో ఢీకొట్టి ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారు. వారి నుండి తప్పించుకున్న నిఖిల్ భూమా అఖిలప్రియ ఇంట్లోకి పరుగులు తీశాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ నిల్చుని ఉండగా కారుతో దుండగులు ఆయన ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. గతంలో నంద్యాలలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో తెదేపా నేత ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవి సుబ్బారెడ్డి, చంద్రతో పాటు మరో నలుగురిపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకదాని వెనుక మరొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న 4 వాహనాలలో ముందున్న వాహనదారుడు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన సిబిఐ కోర్టు. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏపీలో కూటమి 130కి పైగా సీట్లు గెలుచుకోనుందని జోస్యం. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు. టీడీపీ వైసీపీ వర్గాల దాడులు, ప్రతి దాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం. టీడీపీ నేత భూమా అఖిలప్రియ గన్మెన్ పై హత్యాయత్నం. కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో దాడికి యత్నించిన ముగ్గురు యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.